మాటలు చెప్పడం వేరు, చేతల్లో చూపించడం వేరు. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఒక్కో రకం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతూ వస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. ఏదో కాసేపు హడావిడి చేసి తర్వాత సమస్యను పక్కన పడేయడం కాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను గుర్తించి అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేస్తోంది. చాలా కాలంగా భాగ్యనగరంలో వేళ్లూనుకుపోయిన అక్రమాల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తోంది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. హైదరాబాద్ లో డ్రగ్ రాకెట్ బయటపడడం ఇదే తొలిసారి కాదు. అప్పుడప్పుడు నైజీరియన్ల దగ్గర డ్రగ్స్ దొరికిన సంఘటనలు, టాలీవుడ్ లో కొంతమంది నటులు, జూనియర్ ఆర్టిస్టులు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన సంఘటనలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయాల్లో దొరికిన వారిపై కేసులు పెట్టడం, తర్వాత విచారణను పక్కన పడేయడంతో డ్రగ్ రాకెట్ మహమ్మారిలా విస్తరించింది. అంతకుముందు కొద్దిమంది కేంద్రంగా నడిచిన డ్రగ్స్ సరఫరా వ్యవహారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఉన్న పబ్బుల్ని కేంద్రంగా చేసుకుని సంపన్నుల పిల్లలు, విద్యార్థులపై వల విసిరింది. ఇటీవల హైదరాబాద్ లో వెలుగు చూసిన డ్రగ్ రాకెట్ లో కొన్ని ప్రముఖ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారని తేలడంతో కేసీఆర్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. డ్రగ్ రాకెట్ లో ఎంతటి వారు ఉన్నా వదిలిపెట్టవద్దని సీఎం ఆదేశించడంతో ఎక్సైజ్ శాఖ కొరడా విధులు మొట్టమొదటిసారి చేయట్లేదు. పెద్ద రీతిలో, పెద్ద మోతాదులో కూడా ఇలాంటి డ్రగ్ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తి సామర్థ్యం ఉంది, అనుభవం ఉంది. చట్ట ప్రకారం కూడా మా పనులు మేము చేసుకుంటూ వస్తున్నాం. నగరంలోని డజనుకు పైగా పబ్బుల్లో మాదక ద్రవ్యాల సరఫరా యథేచ్ఛగా సాగుతోందని, పబ్స్ లో చీకటి మాటున అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎన్టీవీ గతంలో అనేక సార్లు వెలుగులోకి తీసుకొచ్చింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, మాదాపూర్లోని కొన్ని పబ్లు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కు అడ్డాలుగా మారినట్లు ఎన్టీవీ కథనాలు ప్రసారం చేసింది. తాజాగా ఎక్సైజ్ శాఖ చేపట్టిన విచారణలోనూ ఇదే బయటకొచ్చింది. సినీ పరిశ్రమలో ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు కొన్ని పబ్లు అడ్డాలుగా మారినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా కెల్విన్ అండ్ కో డ్రగ్స్ సరఫరాకు సహకరించిన పబ్ల మేనేజ్మెంట్లకు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. పబ్లు తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు. పబ్స్ కూడా అంటే గతంలో కాకుండా ఇప్పుడు సడన్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ విజిట్స్ కూడా పెట్టాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చినాం. అవసరం పడితే ఆ శాఖ మంత్రి కూడా ఏదైనా అవసరం పడితే నేను కూడా వెళ్ళడం జరుగుతాను. అంటే పబ్స్ రైడింగ్స్లో అవసరం అయితే మీరు కూడా వెళ్తారు? డెఫినెట్గా వెళ్తాము. ఆ శాఖ మంత్రిగా మా ప్రభుత్వం బాధ్యత కదా. అధికారులు చేసినప్పటికీ పూర్తి స్థాయి బాధ్యతలు వాళ్ళ మీద ఉన్నాయి. వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ మా అధికారులే కదా దీన్ని వెలికి తీసిందంతా కూడా. సమాచారం తీసుకున్నామా, ఇచ్చిందా సెకండ్ క్వశ్చన్. అధికారులు స్పందించేసి ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆ మూమెంట్ అనేది మొదలుపెట్టినాం. దాంట్లో ఒకవేళ మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్లు ఉండి అటువంటి ఇంకా ఏదైనా జరుగుతున్నాయి అని చెప్పి నా దృష్టికి వచ్చినా కానీ అవసరం పడితే నేను కూడా ఆ ప్రాంతం వెళ్ళడం జరుగుతుంది. హైదరాబాద్ లో గతంలో డ్రగ్స్ బయటపడితే ఒకరిద్దరిని అరెస్టు చేసి అంతటితో విచారణ ముగించేవారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఎక్సైజ్ శాఖకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వడంతో డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలించి వేసే ప్రయత్నం జరుగుతోంది. డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, వాళ్లకు సరఫరా చేస్తున్న వాళ్ళు ఎవరు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళుతున్నాయి అనే దానిపై అధికారులు సమగ్ర సమాచారం సేకరించారు. ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సాగుతున్న తీరు చూసి డ్రగ్స్ వాడుతున్న వారికి విస్తృతంగా దాడులు, తనిఖీలు చేస్తూ గంజాయి స్మగ్లర్లను అదుపులోనికి తీసుకుంటున్నారు. డ్రగ్ రాకెట్ లో ప్రముఖ వ్యక్తులు ఉన్నా, ఎన్ని రకాల ఒత్తిళ్లు వస్తున్నా అధికారులు కానీ సర్కారు కానీ ఎక్కడా రాజీ లేని వైఖరితో వ్యవహరిస్తోంది. డ్రగ్ రాకెట్ తో పాటు గతంలో జరిగిన అనేక అక్రమాలపై ఉక్కుపాదం మోపడం ద్వారా హైదరాబాద్ లో అక్రమాలకు, అక్రమార్కులకు స్థానం లేదనే సంకేతం పంపిస్తోంది టీఆర్ఎస్ ప్రభుత్వం.